మెరిసిన తెలుగు తేజం హన్మకొండ విద్యార్థికి జాతీయ మొదటి ర్యాంకు, మొదటి 10 ర్యాంకుల్లో 7 మనవే. పాట్నా సూపర్ 30కి 100% సీట్లు. అమ్మాయిల్లో ఆకాంక్షకు అగ్రస్థానం. ఐఐటి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విజయభేరి మోగించింది. జాతీయ స్థాయిలో సార్వత్రిక విభాగంలో మొదటి ర్యాంకుతో పాటు మొదటి 10 ర్యాంకుల్లో 7 మనకే దక్కాయి. వికలాంగుల, ఓబీసీ విభాగాల్లోని జాతీయ మొదటి ర్యాంకులు మన రాష్ట్రంలో సొంతం చేసుకుంది. మొత్తం 1500 మంది దాకా మన రాష్ట్రం నుంచి ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశం ఉందని అంటున్నారు. సార్వత్రిక విభాగంలో వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన అనుముల జితేందర్ రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఓబీసీ విభాగంలో కొల్లి వెంకట ఉదయకి మొదటి ర్యాంకు దక్కింది. వికలాంగుల విభాగంలో జాతీయ మొదటి ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రవీణ్ కుమార్కు దక్కించుకున్నారు. చారిత్రక విభాగాల్లో హైదరాబాద్లోని చైతన్యపురికి చెందిన ఉదయ షాకు 2వ ర్యాంకు దక్కింది. 4వ ర్యాంకును కృష్ణా జిల్లాకు చెందిన మధుకిరణ్, 6వ ర్యాంకును మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కార్తీక్, 7వ ర్యాంకును గుంటూరు జిల్లాకు చెందిన ఏ జనార్దన్ రెడ్డి, 8వ ర్యాంకును హైదరాబాద్కు చెందిన సవరీష్, 9వ ర్యాంకును విశాఖపట్నానికి చెందిన నీరజ్ గోపాల్ సాధించారు. అమ్మాయిలో మొదటి ర్యాంకు ఆకాంక్ష తుషార్ సర్దాకు దక్కింది. ఆమె జాతీయ స్థాయి ర్యాంకు 18. నిరుపేదలకు శిక్షణ ఇస్తున్న పాట్నాలోని సూపర్ 30 సంస్థ నుంచి పరీక్షకు హాజరైన 30 మంది విద్యార్థుల్లో అందరూ ఐఐటీలో సీట్లు పొందేందుకు అర్హత సాధించడం విశేషం. బుధవారం ఇక్కడ విడుదలైన ఐఐటీ ఫలితాల్లో మొత్తం 13,104 మంది అర్హత సాధించారు. ఏప్రిల్ 11న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 4.72 లక్షల మంది హాజరయ్యారు. గత ఏడాది కంటే ఈసారి 18.3% మంది అధికంగా పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో ముంబై ప్రాంతీయ విభాగం విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించే మద్రాసుదే. ఐఐటీలో సీట్ల భర్తీకి తొలిసారిగా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ వెబ్సైట్ గురువారం నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 12 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను పేర్కొంటూ ఆన్లైన్ దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. సాధారణ కేటగిరీ అభ్యర్థులు కౌన్సిలింగ్ నిర్వహించే కేంద్రాలకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు మాత్రం ఏదో ఒక కౌన్సిలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. జూన్ 29వ తేదీన సీట్లు పొందిన అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేస్తారు. జూలై 14వ తేదీన 2వ జాబితాను విడుదల చేస్తారు. కూలి చేసి ఐఐటీ సాధించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో మాణిక్యాలు. వారిలో కొందరు పొలాల్లో పత్తికాయలు ఏరారు. పొట్ట పోషించుకునేందుకు వరి కోతలు కోసారు. మట్టి పని చేశారు. కష్టపడి చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల శ్రమ ఫలించింది. పల్లెపుత్రులు ఐఐటీ ర్యాంకర్లుగా అవతరించారు. ప్రభుత్వం జూనియర్ కార్పొరేట్ కళాశాలలో చదివించిన బలహీన వర్గాల విద్యార్థులకు బుధవారం ప్రకటించిన ఐఐటీ ఫలితాల్లో 26 మందికి మంచి ర్యాంకులు వచ్చాయి. ఎస్సీ విద్యార్థులు 7, ఎస్టీ విద్యార్థులు 15 మంది, వికలాంగులు 2, బీసీ, ఈబీసీ విభాగంలో 1 చొప్పున ఐఐటీ ర్యాంకులు పొందినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ శివార్ల నాగల్ ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు 6 ఐఐటీలో మంచి ప్రతిభ చూపారు. ఐఐటీ, జేఈఈ 2010 ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు. అరకొర వసతులు, పరిమిత వనరులతోనే విజయాన్ని సొంతం చేస్తున్నారు. ర్యాంకులు పొందిన వారి తల్లిదండ్రులు పల్లెల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ విద్యార్థులు సైతం ఇంటర్ మొదటి సంవత్సరం వరకు సెలవులు దొరికితే కూలీ పనులు చేసిన వారే. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కాసింపల్లి గ్రామానికి చెందిన ఆకునూరి నరేష్ పట్టుదలతో చదివి ఎస్సీ విభాగంలో 210 ర్యాంకు సాధించాడు. 10వ తరగతిలో 558, ఇంటర్లో 975 మార్కులు పొందాడు. నరేష్ తండ్రి ఆ ఇల్లయ్య బొగ్గు కాంటా వద్ద కూలీగా జీవనం సాగిస్తున్నారు. తల్లి సులోచన పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తుంది. వరంగల్ జిల్లాకే చెందిన నరసింహులపేట మండలం రామన్నగూడెం ముద్దుబిడ్డ బేతమల్ల రంజిత్ కుమార్ ఎస్సీ విభాగంలో 350 ర్యాంకు పొందాడు. 10వ తరగతిలో 535, ఇంటర్లో 950 మార్కులు సాధించాడు. అతడి తల్లిదండ్రులు 2 కూలీలే. అనంతపురం జిల్లా కుండూరు మండలం అప్పులపిల్లికి చెందిన ఎం మారుతి ఐఐటీ ప్రవేశ పరీక్షలో 566 ర్యాంకు సాధించాడు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మంగల్ మండలం చెందిన సింగంపల్లికి చెందిన వి మురహరి 1107 ర్యాంకు సాధించి 10వ తరగతి వరకు కలపతి గురుకుల పాఠశాలలో చదివాడు. ఇంటర్లో 941 మార్కులు పొందాడు. అతడి తల్లిదండ్రులు వంగగొండాలు, నారమ్మ నిరక్షరాస్యులు. 2 ఎకరాల మెట్ట పొలం ఉన్న వానలు సరిగ్గా కురవకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్లి పట్టుపోసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకరకు చెందిన కె జగన్ ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో 1668 ర్యాంకు సాధించాడు. అతడి తల్లి రాములమ్మ పొలం లేకపోవడంతో కూలీగా జీవనం సాగిస్తుంది. ఐఐటీ పరీక్షకు ముందు ఇంటికి వెళ్ళినప్పుడు ర్యాంకు వస్తే వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాలని చెప్పారు. అంత దూరం ఎందుకు, మహబూబ్ నగర్లో చదువుకుంటే సరిపోతుందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు జగన్ తెలిపాడు. ఆదిలాబాద్ జిల్లా ముదోల్కు చెందిన ఎం గంగాధర్ ఐఐటీలో
ఒకటో 1060 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. నా చదువు కోసం తాతయ్య కూలి పని చేస్తున్నారు. ఈ ఫలితం గురించి ఆయన అర్థం చేసుకోగలరు. అందుకే ఎవరికీ ఫోన్ చేయలేదు అని గంగాధర్ తెలిపాడు. మహబూబ్ నగర్ జిల్లా నల్లమల ప్రాంతానికి గిరిజన కుటుంబానికి చెందిన విద్యార్థిని మానుపాటి ప్రభావతి ఐఐటి ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 101 ర్యాంకును సాధించింది. ఆమె తండ్రి కృష్ణయ్య లింగాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజువారీ వేతనంపై పనిచేస్తున్నారు. 10వ తరగతిలో మంచి మార్కులు పొందడంతో డిఆర్డీఏ 90,000 ఆర్థిక సాయం చేసింది. ఇంటర్లో 848 మార్కులు పొందింది. ఖమ్మం రెసిడెన్స్ జూనియర్ కళాశాలలో చదివిన పేద మహేంద్రబాబు ఐఐటి ఫలితాల్లో ఎస్సీ విభాగంలో 1127వ ర్యాంకు సాధించాడు. 10వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివి 554 మార్కులు పొందాడు. అతడి తండ్రి అబ్బులు మనుగూరు ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నారు. కొడుకు చదువు కోసం కూలీ పనులు చేసిన ఆ తల్లిదండ్రుల కష్టం వృధాగా పోలేదు. కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరిగౌడకు చెందిన శివరామకృష్ణ ఐఐటి ఫలితాల్లో 103 ర్యాంకులు సాధించాడు. అతడి తల్లిదండ్రులు కనకమల్లయ్య, రాజమ్మ తట్టలల్లడంతో పాటు కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఎస్సీ విభాగంలో 167 ర్యాంకు పొందిన మచ్చ గౌతమ్ బుద్ధుడి తండ్రి మొగలి నిరక్షరాస్యుడు. సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన గౌతమ్ బుద్ధుడు 10వ తరగతి వరకు నవోదయ పాఠశాలలో చదివాడు. ఇంటర్లో 929 మార్కులు పొందాడు.